మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కరుణాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ సిబ్బందికి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల ప్రత్యేక అధికారి రాకేష్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ విజయలక్ష్మి, శ్రీశక్తి భవనం వద్ద మహిళా మండలి అధ్యక్షురాలు భవానీ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విఘ్నేశ్వర్, వ్యవసాయ సహకార కేంద్రం వద్ద మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను అధికారులు, సిబ్బంది స్మరించుకున్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, ప్రజాసేవ స్ఫూర్తితో విధులు నిర్వహించాలని ఎస్ఐ కరుణాకర్ రెడ్డి పోలీసు సిబ్బందికి సూచించారు. అనంతరం సిబ్బంది పరస్పరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే. సావధాన్. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్తర వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ. కొంచెం ముంగ జరగదు నా కింది కాదు, సైడ్ పెట్టుకోబెట్టు. సావధాన్.
వెల్దుర్తి మండల ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన వెల్దుర్తి మండలంలో మనము అందరికీ సర్టిఫికెట్లు జారీ చేయడంలో త్వరగా సర్టిఫికెట్లు అందిస్తున్నాము. పెన్షన్ కోసం కానివ్వండి, ఒంటరి మహిళ దాని గురించి ఏ ఇతర పథకాల గురించి అయినా కానీ సర్టిఫికెట్ల విషయంలో జారీ విషయంలో ఆలస్యం లేదు. దానికి కావాల్సిన ధృవపత్రాలను జత చేసి తమను దరఖాస్తు చేసుకుంటే త్వరగా సర్టిఫికెట్లు అందజేస్తాము. మరియు ప్రభుత్వ పథకాలు అనేవి ఏవి ఉన్నాయి కానీ మేమందరికీ లబ్ధిదారులకు, అర్హులైన లబ్ధిదారులకి అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటాము. వెల్దుర్తి మండల ప్రజలకు, గ్రామస్తులందరికీ దేనికి సంబంధించిన అయినా కానీ మేము పూర్తి సహకారాన్ని అందిస్తాము. మరియు అదేవిధంగా మన వెల్దుర్తి మండలంలో భూ రీసర్వే అనేది చేపట్టారు. ఆ రీసర్వే అనేది ఆల్రెడీ జరుగుతుంది, 2 రోజుల నుండి జరుగుతూ ఉంది. దానికి కూడా షెట్పల్లి కళ విలేజ్లో రీసర్వే జరుగుతుంది. ఆ షెట్పల్లి కళ గ్రామస్తులు మరియు రైతులు రీసర్వేకు సహకరించి వాళ్ళందరూ తమకు సంబంధించిన భూమి హద్దులను చూపించి రీసర్వేకు సహకరించాలని కోరుకుంటున్నాను.